అందరికీ మరణాత. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యమును ధ్యానము చేసుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి 18 వచనముల వరకు ఉన్న వాక్య భాగములో ఉన్నటువంటి సంగతులను మరి ఈ దినము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీ పాదములకు నమస్కారములు. నీ అపారమైన ప్రేమ, కృప, కనికర, కటాక్షములను బట్టి 2025 సంవత్సరములో 5వ నెలలో మరి ఒక ఆరాధన దినము అనుగ్రహించినందులకు వందించుచున్నాము. నీ కాపుదల భద్రతకై వందనములు. ఆరాధన దినమున నీ సన్నిధిలో ఏకీభవించి నిన్ను ఆరాధించే మహద్భాగ్యము దయచేసినందులకు వందనములు, స్తోత్రములు. ఎంతవరకు తోడుగా ఉన్న తండ్రి, ఎప్పుడు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా వాక్యములో కూడా మాకు తోడుగా ఉండి నడిపించుమని, వాక్యములో ఉన్న సత్యములు మాకు బయలుపరచి మా జీవితాలు నీ వాక్యము ద్వారా మేలు పొందునట్లు సహాయము చేయుమని, మాతో మాట్లాడుమని, మహిమ పొందుమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, పునరుద్ధానుడైన క్రీస్తు నాథుని కృపా సమాధానములు మనందరికీ సమృద్ధిగా లభించును గాక. ఆమేన్. సరే, మంచిది ప్రియులరా. మార్కు సువార్త 16వ అధ్యాయము 14 నుండి 18 వచనముల వరకు ఉన్న భాగములో ప్రభువు మరొకసారి పునరుద్ధానుడైన తర్వాత తన శిష్యులను ఆదరించి మరి సిద్ధపరిచిన విధం, బలపరిచినటువంటి విధానాన్ని మనము ఈ వాక్య భాగములో చూస్తాం. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానము చేసుకుందాం. ఈ వాక్య భాగంలో ఒక 7 విషయాలు మనకి కనబడతాయి. మరి ప్రభువు పునరుద్ధానుడైన ఆయనను వారు నమ్మని కారణము చేత ఆయన వారి దగ్గరకు వచ్చి వారిని బలపరుస్తూ ఆదరిస్తూ తన పునరుద్ధాన సత్యము వారు గ్రహించినట్లు చేస్తూ ఆ తదుపరి వారు చేయవలసినటువంటి పనికి వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. ఆ క్రమములో గత వారములో మనం గలిలయ పర్వతము దగ్గర ప్రభు వారిని బలపరిచిన విధానాన్ని గురించి ధ్యానించాం. అలాగే ఈ మార్కు గారు వ్రాసినటువంటి సువార్తలో కూడా పునరుద్ధానుడు అయిన తర్వాత మరి వారు కూడుకున్నప్పుడు 11 మంది శిష్యులు వారిని బలపరిచిన విధానమును గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. మరి పునరుద్ధానాన్ని నమ్మని కారణము చేత 14వ వచనములో ప్రభువు వారిని మరి గద్దించారు. అలాగూ గద్దించిన తర్వాత ఆయన వారిని వారు చేయవలసిన పనిని జ్ఞాపకము చేస్తూ వారిని బలపరిచారు. మొదటిగా ఈ రోజు అంశము కూడా గత వారములాగానే పునరుద్ధాన ప్రభువు శిష్యులను ఆదరించి సిద్ధపరిచిన విధము 2వ భాగం. గత వారములో మొదటి భాగాన్ని ధ్యానించాం. ఇది 2వ భాగము. ఈ వాక్య భాగములో మొదటి సంగతి 16వ అధ్యాయం 15వ వచనములో మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చెబుతున్నారు అంటే ప్రభువు మీరు సర్వలోకమునకు వెళ్ళాలి. శిష్యులకు ప్రభువు అప్పగించినటువంటి బాధ్యత, శిష్యులైన వారు సర్వలోకమునకు వెళ్ళాలి. మరి సర్వలోకములో అన్ని దేశాలు ఉన్నాయి, అన్ని జనాంగాలు ఉన్నాయి. అంటే ప్రభువు యొక్క ఉద్దేశ్యం ఏ ఒక్కరూ కూడా విడిచిపెట్టబడకూడదు. అలాగే ఏ ఒక్క ప్రాంతము కూడా విడిచిపెట్టబడకూడదు. ఎందుకంటే దేవుడు న్యాయస్థుడు కాబట్టి
తాను చేసినటువంటి ఈ గొప్ప రక్షణ కార్యక్రమాన్ని అందరూ తెలుసుకోవాలి, అందరూ కూడా రక్షణ పొందుకోవాలి. అందుకోసమై తను ప్రాణము పెట్టి సంపాదించి పెట్టిన రక్షణ సర్వలోకమునకు తెలియజేయాల్సిన బాధ్యత శిష్యుల మీద ఉన్నది. ప్రియమైన వారలారా, ఆనాడు శిష్యులకు మాత్రమే కాదు కానీ ఈనాడు దేవుడు మనకు కూడా చెప్పేటువంటి సంగతి ఏమిటి అంటే, మనము ప్రభువు సంపాదించి పెట్టినటువంటి గొప్ప విమోచన మనకు మరి సమీపములో అందుబాటులో ఉన్న వారందరికీ కూడా మనము తెలియజేయాలి. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మరి మనం మన కొరకు మాత్రమే కాదు కానీ అందరి కొరకు బాధ్యత వహించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు ఆ బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంచినటువంటి వారై ఉన్నారు. అందుకోసమే మన పనులలో ఒక పని దేవుని పని కూడా చేయుట, ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు ప్రభు అంటున్నారు, మీరు సర్వలోకమునకు వెళ్ళాలి. రోమాపత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుంటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చూడండి, ఇక్కడ పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి. చూసారా, ఈ రోమాలో ఉన్నటువంటి వారు వారి యొక్క విశ్వాసాన్ని సర్వలోకమునకు ప్రచురపరిచేవారై ఉన్నారు. సర్వలోకమునకు ప్రచురపరుస్తున్నారంటే తెలియజేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. వారి విశ్వాసము అందరూ గ్రహించేటట్లుగా వారు వారి ఎదుట సాక్షులుగా కనబడుతున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చేయాల్సింది ఏమిటి అంటే, ప్రతి వారికి మనము ప్రభువుకు సాక్షులముగా ఉండాలి. ఆయనను ప్రకటించాలి, ఆయన్ని పరిచయము చేయాలి, ఆయన యొద్దకు నడిపించాలి. ముందు మనం రక్షణ పొందాలి, అలాగే అనేకులను రక్షణలోనికి నడిపించేటువంటి బాధ్యత మనము వహించేవారమై ఉండాలి. అందుకోసమే ఆయన మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మరి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అంటే పౌలు గారికి ఆ కార్యం చేయటాన్ని బట్టి వారు సంతోషమైపోయిందన్నమాట అండి. కాబట్టి మనం బాధ్యులము, బాధ్యత వహించవలసిన వారము. తర్వాత మనం చూస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, ఎందుకు మనము సర్వలోకమునకు వెళ్ళాలి? సర్వలోకమును మోసపుచ్చుచు, చూడండి, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. చూశారండి, భూమి మీద పడద్రోయబడెను, భూమి మీదకు పడద్రోయబడెను. మహాఘట సర్పమైన అపవాది పడద్రోయబడెను. దాని దూతలు, చూశారా, పడద్రోయబడ్డాడు సర్వలోకమును మోసపుచ్చుటకు. ఈ ప్రపంచములో సర్వలోకములో మానవులందరినీ మోసము చేసేవాడు అపవాది, సాతానుడు, మహాఘట సర్పం. ఆనాడు ఆది మానవుల్ని మోసం చేశాడు, ఈనాడు అందరినీ మోసం చేస్తున్నాడు. ప్రియమైన వారులారా, ప్రభువును వెంబడించే ప్రతివారు చేయవలసిన 2 పనులు ఏమిటి అంటే, 1 సాతాను యొక్క మోసమును పసిగట్టి ఆ మోసములో పడకుండా జాగ్రత్త పడటం. 2వది ప్రభువుకు విధేయులై ప్రభువు చెప్పినట్లు చేసుకుంటూ
వారు రక్షణ పొందుతూ అనేకుల రక్షణ కొరకు బాధ్యత వహించి ఈ లోకములో జీవించడం. ఈ 2 పనులు ప్రతి విశ్వాసి మరి జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి వారై ఉన్నారు. కాబట్టి మనం అప్రమత్తముగా ఉంటే అపవాది ఏం చేస్తాడు చెప్పండి? మోసము చేసేవాడై ఉన్నాడు. మరి చరిత్రలో ఎంతోమందిని మోసం చేశాడు, ఎంతోమందిని తలకిందులు చేశాడు. మోసము చేయటానికి రకరకాల యుక్తులు, కుయుక్తులు వాడు ఉపయోగిస్తాడు. అందుకోసమే పౌలు గారు అన్నారు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. కాబట్టి ఒకటి, సాతానును గురించి తెలుసుకొని వాడి తంత్రాలను గురించి తెలుసుకున్న వారమై ఆ తంత్రాలలో, ఆ మోసాలలో పడకుండా మనము జాగ్రత్త పడాలి. రెండవది, ప్రభువు చెప్పినట్లుగా నడుచుకొనటానికి సిద్ధపడాలి. ఈ 2 పనులు మనము చేయవలసిన వారమే. అందుకే శిష్యులకు చెబుతున్నారు, మీరు సర్వలోకానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? సర్వలోకములో మోసం జరుగుతుంది. శత్రువైనటువంటి అపవాది అందరినీ మోసం చేస్తున్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆ మోసములో నుండి ప్రతి ఒక్కరిని విడిపించడానికి, కాపాడటానికి సర్వలోకమునకు నా పక్షముగా వెళ్ళాలి మీరు. కాబట్టి ఈ లోకములో 2 మాటలు ఎప్పుడు మనకి వినబడతానే ఉంటాయి. ఒకటి సాతాను మాట, 2 దేవుని మాట. సాతాను మాటను మనము గుర్తెరిగి జాగ్రత్త పడాలి, తప్పిపోకుండా, దేవుని రాజ్యములో నుండి పడిపోకుండా, తొట్టిల్లిపోకుండా. రెండవది, దేవుని మాట విని మన జీవితాలను సరిచేసుకొని దేవునికి అనుకూలముగా దిద్దుకొని నడుచుకుంటూ ఉండాలి. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? అపవాది మోసమును మీరు కనిపెట్టి అనేకులు ఆ మోసములో పడకుండా కాపాడటానికి మీరు వెళ్ళాలి. అందుకోసమే లోకములో 2 పనులు జరుగుతూనే ఉంటాయి. ఒకటి అపవాది పని, 2 దేవుని పని. మనుషుల్లోనే జరుగుతాయి. కొందరు దేవుని మాటకు లోబడి దేవునికి ఇష్టంగా నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. కొందరు అపవాది మాటకు లోబడి అపవాది మాటను అనుసరించుకుంటూ జీవిస్తూ ఉంటారు. ఈ 2 జరుగుతూనే ఉంటాయి. 2 వాక్య నెరవేర్పులే. అది జరుగుతూ ఉంటుంది, ఇది జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యానుసారమైన జీవితం ఒక వ్యక్తిలో ఎప్పుడైతే ఉండదో, తనకు తెలియకుండానే సాతాను యొక్క మాటలో జీవించేటువంటి జీవితంలోనికి పడిపోతాడు. ఇక అందులో ఇంకా వేరే చెప్పక్కర్లేదు. ఈ 2 మాటలు మనకి వినబడతా ఉంటాయి. ఎప్పుడు ఒక మాటను పక్కన పెట్టామనుకోండి, 2వ మాట ప్రకారం నడుస్తున్నామని అర్థం. అందుకోసమే దేవుని మాటను ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని ఆజ్ఞ నెరవేర్చడానికి ఎప్పుడు ఆలస్యము చేయకూడదు. ఆలస్యము చేయుట అపవాది మాటను అనుసరించుటయే అవుతుంది. ఉదాహరణకు దేవుడు ఒక పని చేయమని చెప్పాడు, ఆ పని మనం చేయకపోతే ఏం జరుగుద్ది? సాతాను మాట నెరవేరిపోద్ది. దేవుడు తినవద్దు అని చెప్పాడు, అది దేవుని మాట. అపవాది ఏం చెప్పాడు? తినమని చెప్పాడు. తింటే అపాయం అని చెప్పాడు దేవుడు. తింటే మీకు గొప్ప మేలు జరుగుతుంది అని చెప్పాడు అపవాది. దేవుని మాటను వాళ్ళు పక్కన పెట్టారు. అంటే ఏ మాట నెరవేర్చారు? అపవాది మాట. అబద్ధాన్ని నమ్మారు, అదే చేశారు వాళ్ళు.
ఎంత కుమ్మరము వచ్చింది, ఎంత ప్రమాదం వచ్చింది. దేవుని మాట తప్పదు ఎప్పుడు. మీరు తింటే చనిపోతారు అని చెప్పాడు, అదే జరిగిపోయింది. మీరు తింటే గొప్ప తెలివి గలవారైపోతారు అన్నాడు, అది జరగల. అలాగే ప్రియమైన వారలారా, సాతాను మాటలు వినటానికి బాగానే ఉంటాయి కానీ అవి చేదు ఫలితాన్ని తీసుకొని వస్తాయి. దేవుని మాటలు కొంచెం కష్టముగా అనిపిస్తాయి కానీ ఆ మాటలు మనకి మంచి ఫలితాన్ని తీసుకొస్తాయి. ఇది మనం గుర్తెరగాలి. కాబట్టి లోకంలో ఈ పరిస్థితిని అందరికీ అవగాహన చేయటానికి శిష్యులను మీరు సర్వలోకమునకు వెళ్ళాలి అని వారిని బలపరిచారు ప్రభు. రెండవది మీరు చూసినట్లయితే 15వ వచనములోనే సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. చూసారా, మీరు సర్వలోకములోనికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. సువార్త మీరు ప్రకటిస్తే ఆ సువార్త మానవులను రక్షించేటువంటి వార్త. అది మానవులు రక్షింపబడతారు, మానవులకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలి. సర్వలోకమునకు వెళ్ళినటువంటి వీళ్ళు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. అంటే సువార్త అందరికీ వినిపించబడాలి. ఈ సువార్త ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మానవులకు రక్షణ తేవటానికి అవసరమైనటువంటి సువార్త. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతముల మీద సుందరములైనవి. నీవు ఎవరికైనా సువార్త చెప్పగలిగితే నీ పాదములు ఎంత గొప్పవి అంటే పర్వతముల మీద సుందరమైనవి. అంటే అర్థం ఏంటి? పర్వతము అంటేనే ఉన్నతమైనటువంటి స్థలము, ఉన్నతమైనటువంటిది, ఎత్తైనటువంటి ప్రదేశం. ఆ పర్వతము మీద నీ పాదములే సుందరములైనవి. పాదాలే సుందరములైతే ఇంకా మిగిలిన భాగాలు ఇంకెంత సుందరమైనవి. మానవునిలో అన్నిటికంటే పాదములే తక్కువైనవి. మరి పాదాలే సుందరములైతే ఇంకా మిగిలినటువంటి అవయవములు ఇంకెంత సుందరమైనవి. అందుకే మనిషి జీవితములో సువార్త ప్రకటన గొప్ప భాగ్యము. రేపు పరలోకములో గొప్ప బహుమానములను తెచ్చిపెట్టేటువంటి సాధనము. ఒకరికి సువార్త ప్రకటించి వారిని దేవుని దగ్గరకు నడిపించగలిగితే పరలోకములో మీకు గొప్ప బహుమానమున్నది. ఒకప్పుడు శిష్యులు అడిగారు, మేము అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం, మాకేంటి ప్రయోజనము అని చెప్పి. అప్పుడు చెప్పాడు ప్రభు, భూమి మీద మీకు గొప్ప సంపద, అలాగే పరలోకములో గొప్ప అంతస్తు. చూశారా, అందరికీ తీర్పు తీరుస్తారు, సింహాసనాల మీద కూర్చుంటారు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, ప్రభువు చెప్పేది ఏమిటి అంటే మీరు సువార్త ప్రకటించాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తరువాత అంతము వచ్చును. చూశారా, సువార్త ప్రకటన ప్రపంచమంతటా సర్వ సృష్టికి సర్వలోకములో ప్రకటించబడాలి. ప్రకటించబడిన తర్వాత ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు అంతము వస్తుంది. అప్పుడు వరకు ఏమి రాదు. మరి అందరికీ వినిపించబడాలి కదా.
వినిపించబడకపోతే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మరి సువార్త చెప్పకపోతే దేవుని గురించి ఎలాగ తెలుస్తుంది? తెలియకపోతే వారు ఎలాగ దేవుణ్ణి నమ్మగలుగుతారు, రక్షణ పొందగలుగుతారు? అందుకోసమే సువార్త అందరికీ వినిపించాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. ఎందుకంటే ఆయన అందరి కొరకు బలి అయ్యారు, అందరి కొరకు సిలువలో యజ్ఞం చేశారు. కాబట్టి అందరికీ అది వినిపించబడాలి అనేటువంటిది దేవుని యొక్క సంకల్పం, ఉద్దేశ్యం. అందరికీ వినిపించబడిన తరువాతే అంతము రావటానికి ఆస్కారం ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 22వ వచనము. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. చూశారండి, ఈ సృష్టి యావత్తు కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మిగుల ఆశతో ఎదురు చూస్తూ ప్రసవ వేదన పడుతూ ఉంది. సృష్టికి ఎందుకు ప్రసవ వేదన? ఏమండి, సృష్టికి ఎందుకు ప్రసవ వేదన? పాపం చేసింది మానవుడైతే శాపం ఎవరికొచ్చింది? సృష్టికి వచ్చింది. పాపం చేసిన మానవుడు పవిత్రమైనటువంటి మహిమ కలిగినటువంటి భూమి మీద, సృష్టి మీద ఉండలేకపోవుటను బట్టి దేవుడు సృష్టిని శపింపవలసి వచ్చినది. చూసారా? అందుకోసమే ఆ శాప విమోచన కొరకు సృష్టి కూడా ఏం చేస్తుందో చెప్పండి? ప్రసవ వేదన పడుతూ ఉంది, మూలుగుతూ ఉంది. అందుకే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడాలి. ప్రియమైన వారలారా, అందుకోసమే దేవుడు అందరికీ, సృష్టి మానవుణ్ణి బట్టి శపింపబడింది. అలాగూ శపింపబడినటువంటి సృష్టిని దేవుడు మరలా శుద్ధి చేయనై ఉన్నాడు. ప్రకటన 21లో చూస్తే మీరు మొదటి వచనములో, ఆయన ఇదిగో నూతన ఆకాశము, నూతన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, పాతవి మొదటి ఆకాశమును భూమియును గతించిపోయెను. చూసారా? అంటే ఏం జరిగింది? సృష్టి శుద్ధి చేయబడింది. ఒకప్పుడు మనిషి కొరకు శపింపబడింది. ఆ శపింపబడినటువంటి ఈ సృష్టి మరలా ఏం చేయబడింది అంటే శుద్ధి చేయబడింది. మరలా క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి. అందుకోసమే సృష్టి కూడా ఏం చేస్తూ ఉంది? ఈ విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి అలాగ విమోచన జరగాలి అంటే సువార్త సర్వ సృష్టికి వినిపించబడాలి. వినిపించబడకపోతే విడుదల రాదు, విమోచన రాదు. ప్రభువు మధ్యాకాశానికి రారు. సువార్త ప్రకటన పూర్తయితే గాని ప్రభు మధ్యాకాశానికి వస్తారు. అందుకోసమే మరి శిష్యులకు చెబుతూ ఉన్నారు ప్రభు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి, వెళ్ళాలి, ప్రకటించాలి. అందుకోసం మీరు బలపరచబడాలి. నా పునరుద్ధానాన్ని నమ్మాలి. పునరుద్ధానము నమ్మకపోతే మీరు సర్వలోకానికి వెళ్ళలేరు, సర్వ సృష్టికి సువార్త ప్రకటించలేరు. పునరుద్ధానం మీద ఆధారపడి ఉంది. అందుకే ప్రభు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి వాళ్ళను బలపరుస్తున్నారు. మూడవదిగా మనం చూసినట్లయితే 16వ వచనం, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. చూశారండి, వాళ్ళు చెబుతూ ఉన్నారు, ప్రభు చెబుతున్నారు మీరు వెళ్ళాలి, సువార్త ప్రకటించాలి. అలాగ ప్రకటించినప్పుడు ఎవరైతే నమ్ముతారో ఆ నమ్మిన వారు బాప్తిసం పొందటానికి మీ దగ్గరకు వస్తారు. వారికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి. అలాగ బాప్తిస్మం పొందిన వారు ఏమవుతారు? రక్షింపబడతారు. ఒక
ఆశీర్వాదం మనం పొందాలి అంటే దేవుని పని ఉంటుంది, మన పని కూడా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడే మనము లేకుండా ఏ పనిని పూర్తి చేయడు. దేవుడు లేకుండా మనము ఏ పనిని పూర్తి చేయలేం. ఇది బాగా మనకు అర్థం అవ్వాలి. ఇది అర్థం కాకపోతే మన జీవితాలు ఎప్పటికీ దేవుని అద్భుతకరమైన జీవితంలోనికి రాలేవు. జయ జీవితం మనకు లభించదు. ఏదో నామకార్థంగా అలాగా జీవిస్తూ ఉంటాం. ఏదో పేరుకు మాత్రమే దేవుని పిల్లలముగా దాని శక్తిని ఆశ్రయించకుండా ఆయన ద్వారా అద్భుతములను చూడలేకుండా అలాగే మిగిలిపోతాం. అందుకోసమే ప్రభువు చెబుతున్నారు, మీరు వెళ్ళాలి, ప్రకటించాలి, అనేకులను నాకు శిష్యులుగా చేయాలి. మత్తయి సువార్తలో చెప్పినప్పుడు చెప్పారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తీసాలు ఇవ్వాలి, వారిని ఏం చేయాలి? నాకు శిష్యులుగా చేయాలి. కాబట్టి ప్రియమైన వారలారా, బాప్తీసం దేనికి గుర్తు? నమ్మాము అనటానికి గుర్తు. బాప్తీసము లేకపోతే మనము నమ్మాము అనటానికి ఏమి లేదు, రుజువు లేదు. అందుకోసమే నమ్మాలి. నమ్మిన వెంటనే ఏం చేయాలి? బాప్తిసం పొందుకోవాలి. పొందుకొని రక్షింపబడాలి, రక్షణ గుంపులో చేరాలి. దేవుని సంబంధాన్ని కలిగిన వారుగా రక్షింపబడిన గుంపులోనికి చేరేవారుగా సిద్ధపడాలి. అందుకోసం ప్రభువు చెబుతూ ఉన్నారు, మీరు అలాగ వెళ్ళి ప్రకటించినప్పుడు అనేకులు నమ్ముతారు, బాప్తిసం పొందుకుంటారు, రక్షింపబడతారు. మరి బాప్తిసం పొందితే ఏం జరుగుద్ది? గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూశారండి, బాప్తిసం పొందటం అంటే అర్థం ఏంటి? క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తును ధరించుకోవటం అంటే అర్థం ఏంటి? బట్టలు ధరించుకున్నాం అంటే అర్థం ఏంటి? దిగంబరత్వాన్ని కప్పుకున్నాం. క్రీస్తును ధరించుకున్నాము అంటే అర్థం ఏంటి? ఒక పాపి బాప్తిసం పొందుటను బట్టి ఆ పాప సంబంధమైన మృతతుల్యమైన జీవితము కప్పబడి సజీవుడైనటువంటి దేవుని యొక్క జీవము కలిగినటువంటి ఆ బ్రతుకులోనికి, ఆ జీవితములోనికి వస్తూ ఉన్నాడు అని అర్థం. క్రీస్తును ధరించుకొనకపోతే మనలో ఇంకా ఏ కళ కనపడతా ఉంటుంది? చావు కళ. మృతుల కింద లెక్కే, పాపములో ఉన్నట్టే లెక్క. మరి ప్రభు మధ్యాకాశానికి వస్తే ఏం జరుగుద్ది? పాపం పోలేదు, పరిశుద్ధత రాలేదు కాబట్టి, క్రీస్తు రూపం కనబడతలేదు కాబట్టి విడువబడినటువంటి గుంపులో మిగిలిపోవటం జరుగుతుంది. చూశారా ఎంత ప్రమాదకరమైన పరిస్థితో? కాబట్టి మనం పరలోకానికి ఎలాగ కనబడాలి? క్రీస్తులాగా కనబడాలి. క్రీస్తులాగా కనబడాలి అంటే ఏమవ్వాలి? బాప్తిసం పొంది ఉండాలి. బాప్తిసం పొంది ఉంటే మనం క్రీస్తును ధరించుకుంటాం. అప్పుడు మనం కనపడం, క్రీస్తు మనలో కనపడతాడు. అందుకే పౌలు అన్నాడు, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. నా నడకంతా కూడా ఏమైపోయింది? మరుగైపోయింది.
కాబట్టి ఇప్పుడు క్రీస్తు పోలిక నాలో కనబడుతుంది. అంటే ఆయన మన పైన వస్త్రం ఎలాగ ఉన్నదో ప్రభువు మనకు అలాగ ఉన్నారు. మన దిగంబరత్వాన్ని కప్పేటువంటి వారుగా ఉన్నారు. మన సావు కళను జీవకళగా మార్చిన వారుగా ఉన్నారు. క్రీస్తును ధరించుకొనుట అంటే అది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనములో దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూశారండి, అక్కడ నోవకు జలప్రళయ చరిత్ర చెప్పి పేతురు గారు చివరికి ఏం చెప్పారు అంటే, ఆ నావలోనికి వెళ్ళినటువంటి అనమండుగురు రక్షణ పొందిన వారై ఉన్నారు, రక్షింపబడ్డారు జలప్రళయము నుండి. మరి లోపల ఉన్నోళ్ళకి ఏమి లేదు, జలప్రళయము వల్ల హాని లేదు. బయట ఉన్నోళ్ళకి ఏముంది, అందరూ చనిపోయారు, అన్నీ చనిపోయినవి. అందరూ చనిపోయారు, అన్నీ చనిపోయినవి. వాడలో ఉన్నవారు మాత్రమే, వాడలో ఉన్న జీవులు మాత్రమే జీవించి ఉన్నాయి. కాబట్టి ఈ సంఘమనేటువంటి వాడలో బాప్తిస్మము పొంది ప్రవేశించినటువంటి వారు రేపు రాకడలో ఎత్తబడి 7 ఏండ్ల మహాశ్రమ అనేటువంటి అగ్ని ప్రళయము నుండి కాపాడబడతారు. ఈ వాడలో లేనివారు ఆ ప్రళయానికి గురవుతారు. వాడ వెలుపల ఉన్నవారు ఎలాగైతే జలప్రళయానికి గురి అయి నశించిపోయారో అలాగే నశించిపోతారు. అందుకోసం ఇప్పుడు పేతురు గారు చెబుతున్నారు, దానికి సాదృశ్యమైన అంటే దేవుని మాటకు లోబడి వాడలోనికి వెళ్ళినటువంటి వారు ఎలాగ రక్షింపబడ్డారో, దేవుణ్ణి నమ్మి దేవుని మాటకు లోబడి బాప్తిసం పొందిన వారు కూడా అలాగే రక్షింపబడతారు. ఎవరైనా మేలును తిరస్కరిస్తారా? మేలు పొందటం నాకు ఇష్టము లేదు అని భావిస్తారా? రెండు సందర్భాలలో అది జరుగుతుంది. ఎలాగా అంటే అర్థం కానప్పుడు ఒకసారి అలాగ జరిగిపోద్ది, మేలును కూడా పోగొట్టుకునేటట్లు. రెండవది ఏమిటి అంటే దానికి కఠిన హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు జరుగుతుంది. అపవాది ఏం చేస్తాడు అంటే ఒకటి అర్థం కాకుండా చేస్తాడు. దేవుని మాట మనకి ఎప్పుడు అర్థం కాదు అంటే మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యమును ఎప్పుడు మన సొంత ఆలోచనతో సొంత జ్ఞానముతో అర్థం చేసుకోవాలని ప్రయత్నం మనం చేసినప్పుడు సత్యమును మనము గ్రహించలేము. అలాగే హృదయమును కఠినపరుచుకున్నప్పుడు అలాగే చెబుతారులే, అట్ట జరుగుద్ది, మన వల్ల ఏమవుతుంది, అంత ఖచ్చితంగా మనం ఉండలేమండి. ఇది ఏ బాపతు? కఠినపరుచుకోవటం. ఒకవేళ మనం నడవలేకపోయినా నడవటానికి ప్రయత్నం చేయాలి. అది దేవుని మాటకు లోబడి హృదయాన్ని మెత్తన చేసుకునే మెతక స్వభావం అంటారు కదా చాలామంది. వాళ్ళు చాలా మెతకండి అంటే అర్థం ఏంటి? మెతకంటే అర్థం ఏంటి? ఆ ఆవు చాలా సాధువండి అంటే అర్థం ఏంటి? లోబడే స్వభావం. అందుకే పేతురు గారు తన పత్రికలో రాస్తూ అన్నాడు, దేవుడు
అహంకారులను ఎదిరించి, ఎవరైతే హృదయాలను కఠినపరుచుకొని దేవుని మీద తిరుగుబాటు స్వభావంలో ఉంటారో వాళ్ళకి దేవుడే శత్రువై ఎదిరించే పరిస్థితుల్లోనికి వెళ్తుంది పరిస్థితి. దీనులకు, అహంకారులను ఎదిరిస్తాడట, దీనులకు కృప అనుగ్రహించును. దీనులకు కృప అనుగ్రహించును. దేవుని కృప నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకోవాలి అంటే నువ్వు ముందు దేవుడి దగ్గర తగ్గించుకోవటానికి అలవాటు పడు. నీ హృదయాన్ని మెత్తన చేసుకో. దేవుని దగ్గర కఠినత్వం ప్రదర్శించావా నువ్వు అనుకునేది ఒకటి, జరిగేది ఒకటి. ఇంకా నీ స్థితిగతులు ఏమీ మారవు. నీ శని పోదు, నీకు మేలు రాదు. కావాలంటే పరీక్ష చేసుకో, నీకే అర్థమైపోద్ది, ఎవరి దాళ్ళకే అర్థమైపోద్ది. ఎందుకు నా జీవితంలో అంత వ్యతిరేకంగా జరుగుతుంది, కారణమేంటి? చరిత్ర చెప్పే సత్యం. అలాగ హృదయాలు కఠినపరుచుకున్న వాళ్ళందరూ కూడా దేవుని మార్గములో నుండి తొలగిపోయారు. అందుకే ప్రభు పదే పదే చెప్పాడు పాత నిబంధనలో, మస్సాదినమున మీరు నన్ను శోధించినట్లు, అలాగ శోధించి వారు నా విశ్రాంతిలో ప్రవేశించనట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని ఆజ్ఞను అనుసరించకపోవటమే హృదయమునను కఠినపరుచుకోవటం. ఆ హృదయమే కావాలి అపవాదికి. అప్పుడు వాడు తిష్ట వేయటానికి కుదురుతుంది. ఎప్పుడైతే కఠినమైపోయిందో హృదయం, ఇస్కరియోతు యోధా హృదయం ఏమైపోయింది? భాషాణమైపోయింది. బిరడా బిగించి శేషాని సముద్రంలో పడెత్తే సొక్క నీళ్ళు కూడా లోనికి వెళ్తల్లా. యేసయ్య మాట యోధా యొక్క హృదయమును బద్దల కొట్టి లోపలికి వెళ్ళి మెత్తన చేయటానికి అవకాశం ఇవ్వకుండా కఠినపరిచేసుకున్నాడు. రవ్వంత కూడా ఆలోచించే పరిస్థితుల్లో లేడు. అందుకోసమే పరిస్థితి తారుమారైపోయినది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడతారు. కాబట్టి వెళ్ళండి, సువార్త ప్రకటించండి, బాప్తిస్మములు ఇవ్వండి, రక్షణలోనికి నడిపించండి. 4వది 16వ వచనములోనే నమ్మని వారికి శిక్ష విధింపబడును. నువ్వు దేవుని మాటను ఎప్పుడైతే నిర్లక్ష్యము చేస్తావో శిక్ష గురి అవ్వక తప్పదు, శిక్షకు గురి కాక తప్పదు. ఎవరో తప్పించలేరు. దేవుడు ఎంత ప్రేమ గలవాడో అంత న్యాయము గలవాడు కూడా. ఆయన ప్రేమ న్యాయం సమపాళ్లల్లో ఉంటుంది ఎప్పుడూ కూడా. అందుకోసమే నమ్మని వారికి, అంటే బాప్తిసం పొందని వారికి, ఎందుకు పొందలేదంటే నమ్మలేదు కాబట్టి, అలాగూ నమ్మని వారికి ఏం సిద్ధమైపోతా ఉంది? శిక్ష సిద్ధమైపోతూ ఉంది. నాకు బాగా ఆలోచిస్తే ఏమర్థమవుతుంది అంటే, ప్రభువును తెలుసుకున్న తర్వాత రక్షణ పొందటానికి మనం ఆలస్యము చేసుకుంటే శిక్ష భారమైపోతూ ఉంటుంది అని అనిపిస్తూ ఉంది. శిక్ష ఏమైపోతుంది చెప్పండి? భారమైపోతూ ఉంది, పెరిగిపోతూ ఉంది. ఆ శిక్ష పెరిగి పెరిగి మనము ఇక మోయలేనంత, భరించలేనంత
దుస్థితిలోనికి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రేమైనటువంటి వారులారా, అంతే కదా. ఇప్పుడు 6 సంవత్సరాల ప్రాయము నుండి చదవగలం. 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత చదవగలమా? యేసు నీకు తెలిసినప్పుడే నువ్వు రక్షణ పొంది ఉంటే నువ్వు చక్కగా చదువులో 6వ తరగతి కాడి నుంచి బళ్ళోకి చేరి చక్కగా ఎదిగినటువంటి స్టూడెంట్ వలె సిద్ధపడగలుగుతావు పరలోక రాజ్యములోకి. నాకు ఒక సమస్య వచ్చింది. 10వ తరగతితో చదివి ఆపేశాను. రక్షణ పొంది థియాలజీ చేయాలనే కోరిక కలిగింది. ఆ రోజుల్లో కనీసం ఎంట్రన్నా చదివి ఉండాలి అన్నారు. అప్పుడు ఎంత బాధేసింది అంటే మామూలు బాధ వేయలేదు. కానీ ఇప్పుడు చదవగలనా? ఇప్పుడు సంసార భారం అయినా పట్టుదల బట్టి ప్రైవేటుగా కట్టి డిగ్రీ పూర్తి చేయాల్సి వచ్చింది. అలాగ చేసి థియాలజీ చేయాల్సి వచ్చింది. ఎంత కష్టమైంది అంటే మామూలు కష్టం కాదు. మరి అదే చదువుకునే టైంలోనే కంటిన్యూషన్ అయిపోతే ఎంత సులువైపోయేది. అది అంతో ఇది కూడా అంతే. ఎక్స్ట్రా చేయాలి. నేను ఎక్స్ట్రా చేయాల్సి వచ్చింది. చేస్తేనే కానీ ఆ లోటును అంతా భర్తీ చేసుకోలేకపోయినా కొంతైనా భర్తీ చేసుకోవటం జరిగింది. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, అర్థం చేసుకుందాం. ప్రతి దానికి సమయము ఉంది అన్నారు ప్రసంగి, మహామేధావి, మహాజ్ఞాని. సమయము పోతే రాదు. అందుకే సమయమును సద్వినియోగం చేసుకోవాలి. మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం నేర్చుకోగలిగిన వ్యక్తి దీవించబడుతూ ఉంటాడు. సద్వినియోగం చేసుకొని వారు ఎన్నడూ దీవించబడలేరు. అందుకే దేవుడు మనకు చేసిన సదుపాయాలన్నీ మనం సద్వినియోగం చేసుకోవాలండి. అన్నీ సద్వినియోగం చేసుకోవాలా. అన్ని అవకాశాలు దేవుడు మనకిచ్చాడు. వాక్యం ఇచ్చాడు, చదువుకొని దేవుని సంకల్పం తెలుసుకుంటానికి. సహవాసము కొరకు సంఘాన్ని ఇచ్చాడు, దేవాలయం ఇచ్చాడు, ఆరాధించడానికి ఏర్పాటు చేశాడు. ఇంకా అనేకమైన సదుపాయాలు చేశాడు. ఈ సదుపాయాలన్నీ ఎవరి కొరకు? దేవుడి కొరక? లేకపోతే ఈ సేవకుల కొరక? సంఘము కొరకు. సంఘ కూడిక ఎవరి కొరకు? సంఘ విశ్వాసి కొరకు, బాగుపడటానికి, సంఘ సహవాసములో ఆత్మీయ వృద్ధి పొందటానికి. చూశారా? బడి ఎందుకు? స్టూడెంట్ చదువుకొని నేర్చుకుంటానికి, ప్రయోజకుడు అవటానికి, రేపు పరీక్ష రాసి మంచి మార్కులు సంపాదించుకోవటానికి. గుడి ఎందుకు? ఆత్మీయంగా బలపడి రేపు రాకడలో ఎత్తబడటానికి సిద్ధబాటు కొరకు. మరి ఈ గుడిని సద్వినియోగం చేసుకోకపోతే, ఈ సంఘ సహవాసాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏం జరుగుద్ది? నమ్మని వారికి శిక్ష విధింపబడును. అంటే నమ్మలా, గుడికి వెళ్ళపోతే ఏమవుతుందిలే అండి, కూడికి వెళ్ళపోతే ఏమవుతుందిలే అండి. మరి బడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఉద్యోగానికి వెళ్ళకపోతే ఏమవుతుంది? మన అనుదిన జీవనము కోసం, అంటే అపార్థం చేసుకోబాకండి, అనుదిన జీవనము కోసం ఎవరమైనా ఏదో ఒక పని చేయాల్సిందే.
దాంట్లో నేనేం తప్పు అంటున్నా, చెయ్యాలి, చేసి తీరాలి, జాగ్రత్తగా చేసుకోవాలి, నైపుణ్యంగా చేసుకోవాలి, మన జీవనానికి లోటు లేకుండా ఉండేటట్లుగా చేసుకోవాలి. అదే సమయంలో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్యములోనికి మనము ప్రవేశించి నిత్య రాజ్యములో, నిత్య జీవములో నిత్యము ఉండటానికి కూడా మనము ఆత్మీయ పనులు చేసుకోవాలి. అది ఎంత ముఖ్యమో దానికంటే ఇంకా ఎక్కువ ముఖ్యం ఇది. ఒకవేళ భూలోక జీవనం మహా అయితే ఇప్పుడు యావరేజ్ 70-80, అది కూడా కష్టమే. కానీ మనం పొందబోయే జీవం, నిత్య జీవం యుగ యుగములు సంబంధించినది. అసలు దాని ముందు ఇది లేనట్టే ఉంటుంది. ఆ నిత్య జీవం దగ్గర మన భూలోక జీవిత కాలాన్ని పెడితే అసలు ఇది ఆఫ్టర్ ఆల్ ఇది లేనట్టే లెక్క. ఒక సముద్రంలో ఒక నీటి బొట్టంత అల్పం. ఈ నిత్య జీవం అనేది ఒక సముద్రం. అల్పమైన ఈ నీటి బొట్టు కొరకు మనం ఎంత శ్రద్ధ చేస్తున్నాం, సముద్రము లాంటి నిత్య జీవము కొరకు ఎంత శ్రద్ధ చేస్తున్నాం? టాలీ చేయండి ఒక్కసారి. మనము ఎంత తెలివి తక్కువ, ఎంత మూర్ఖత్వపు పనులు చేసుకుంటున్నామో మనకు అర్థమవుతుంది. లేకపోతే ఎలాగ తెలుస్తుంది? ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి నమ్మకపోవటం, దేవుడు చేసిన సదుపాయాలన్నీ నువ్వు గుర్తించి గ్రహించి అనుసరించుకోకపోవటం కూడా నమ్మనట్టే అయిపోతుంది. నమ్మకే కదా గుడికి రాకపోవటం, నమ్మకే కదా సంఘంతో సహవాసం చేయలేకపోవటం. అంటే సహవాసంలోకి వెళ్తే నాకు ఆత్మీయ మేలు జరుగుతుందనే నమ్మకం లేదు కాబట్టి రాలేకపోతున్నాం. అంటే అర్థం ఏంటి? నమ్మని స్థితిలోకి వచ్చేసాం. నమ్మని స్థితి ఉంటే ఏం జరుగుతుందని చెబుతున్నారు ప్రభువు? శిక్ష విధింపబడును. కాబట్టి నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి శిక్ష విధింపబడును. ఎవరి చేతిలో ఉంది ఇది? ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. నువ్వు కష్టపడి ఈ లోకంలో పని చేసుకున్నావా, నీకు 4 ఏళ్ళు లోనకపోతాయి, ఏ లోటు లేకుండా నీ జీవనం హాయిగా వెళ్ళిపోతాయి. అలాగే ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీవు అలాగ కష్టపడి సిద్ధపడ్డావా, రేపు మేఘం ఎక్కుతావు, నిత్య జీవంలోకి వెళ్తావు, హాయిగా ఉంటావు. ఈ లోకంలో సోమరిలాగా తయారయ్యావా, నిన్ను దరిద్రం తరుముకుంటా వచ్చేస్తుంది. అందరిని అడుక్కునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతావు. ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడ్డావా, రాకడలో వెళ్ళక మిగిలిపోతావు, అగ్ని ప్రళయానికి గురి అయిపోతావు. గ్రహించాలిగా, సిద్ధపడాలిగా. మనల్ని మనమే మోసం చేసుకోకూడదు కదా. మరి ఎందుకు చేసుకుంటారు? కొంతమంది భలే మోసం చేసుకుంటారు. పని అంటే ఇష్టపడరు. ఒరే బాబు, అందరూ వెళ్ళి చదువుకుంటున్నారు రాక చదువుకోరా అంటే నేను గోళీలు ఆడతాకి వెళ్తానంటాడు. మరి ఎలాగ చదువుకోగలడు? ఎలాగ మరి పోటీ, అందరికంటే ముందెళ్ళిపోయి మంచి ఉద్యోగం సంపాదించుకోగలడు? అలాగే కదా ఆత్మీయ జీవితంలో కూడా. కాబట్టి ప్రియమైన వారలారా, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. 5వది చూడ, యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు, మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. అదే చూసారా? ఎందుకు నమ్మరు? మీరు నా ఏర్పాట్లో లేరు.
ఏర్పాటును ఖరారు చేసుకోవట్లా, మీ చేతులతో మీరే తుడిచేసుకుంటున్నారు. యూదులతో మాట్లాడుతున్నాడు ప్రభు, నేను మీకోసమే వచ్చాను, మిమ్మల్ని రక్షించడానికే వచ్చాను, మిమ్మల్ని కాపాడటానికే వచ్చాను, కానీ మీరు నా మాట నమ్మరు. ఎందుకని నమ్మరు? నేను రక్షించేటువంటి రక్షణలోనికి మీరు వచ్చేటువంటి ప్రాప్తం మీకు లేదు. చూసారా ఎంత మాట అన్నారో ప్రభు. ఇంకా మీరు నా గొర్రెల్లో చేరిన వారు కారు. వాళ్ళు ఇశ్రాయేలీలే, ఆ వంశంలోనే పుట్టారు, అబ్రహాము వంశములోనే. కానీ వారు నమ్మని కారణము చేత ఏమైపోయారు అంటే అన్యుల కంటే అన్యాయం అయిపోయారు. ఏర్పాట్లో నుంచి తప్పిపోయారు. మీరు నా గొర్రెలు కారు, మీరు నా ప్రజలు కారు, మీకు నాకేం సంబంధం లేదు అన్నంత అపనమ్మికలోనికి వెళ్ళిపోయారు. అందుకే ఆయన పట్టుకుంటానికి చూశారు, చంపటానికి చూశారు, తిడటానికి చూశారు, కొడటానికి చూశారు. ఈ పనులన్నీ ఏం పనులు? కాబట్టి ప్రియమైన వారలారా, యోధా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని, ఐగుప్తులో నుండి అద్భుతాలను చేసి ఐగుప్తు నుండి మహాశ్రమపడి తిప్పలబడి దేవుడు ఐగుప్తు నుండి వారిని రక్షించినంటే బయటకు తీసుకొని వచ్చినను వారిలో నమ్మకపోయిన వారిని ఐగుప్తు శని వదిలించుకున్నారు, బయటకు వచ్చేశారు. మోషే గారు ద్వారా అద్భుతాలు చేశాడు దేవుడు. అలాగ వచ్చినటువంటి వారు అరణ్య ప్రయాణములో ఆయన్ని నమ్మల, మాట మాట్లాడితే శోధించారు. అలాగే రక్షణ అనేటువంటి దానిలోనికి మనము వచ్చినప్పుడు, లోకంలో నుండి ప్రభు దగ్గరికి వచ్చాం, వచ్చిన తర్వాత ఏం చేయాలా? ఆయన దేవుడని తెలిసిపోయింది కదా. తెలిసిపోయిన తర్వాత ఇంకా రక్షణ పొందటానికి నీకు ఆలస్యం ఎందుకు? దేవుడు కనాను చేర్చడానికే తీసుకొచ్చాడు కదా ఐగుప్తు నుండి బయటికి. ఇన్ని అద్భుతాలు చేసి ఇనపకొలిమిలో నుండి తీసుకొచ్చిన దేవుడు ఈ అరణ్య ప్రయాణంలో తోడుగా ఉండడా? మధ్యలోనే వదిలేస్తాడా? నమ్మాలి కదా. సనుగుడెందుకు? అందుకోసమే వాళ్ళు నమ్మక ఏమైపోయారంట? నమ్మకపోయిన వారిని నాశనము చేసెను. అబ్బా, చూశారండి ఎంత బాధాకరం. ప్రేమైన వారులారా అర్థం చేసుకుందాం. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా నాశనం అనేటువంటి పరిస్థితుల్లోకి మనము వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన నాశనమైన దాన్ని రక్షించడానికే వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి కూడా ఇంకా నాశనంలోనికి వెళితే ఇక ఇంతకంటే పిచ్చితనం ఇంకేముంది? ఇంకేముంది? ఇది ఎట్టుందంటే, బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు, కక్కుర్తిపడి లంచం తీసుకున్నారు, అది రుజువైపోయింది, ఉద్యోగమే ఊడిపోయింది. జీతమేం తక్కువేం కాదు. చూసారా కక్కుర్తి బుద్ధి? ఐగుప్తులో నుండి వచ్చిన వాళ్ళ పరిస్థితి అదే. బాధపడ్డాడు దేవుడు. మీరు అరణ్యంలో నన్నే మోసుకొచ్చారా? రొంప మొలకు మీ హృదయాల్లో మోసుకొచ్చారు అన్నాడు. మరి ఐగుప్తులో నుండి వచ్చిన తర్వాత అయ్యేందుకు మళ్ళీ మనకి? యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా యేసయ్యకి ఇష్టం లేని ఎందుకు మనకి? అంటే యేసయ్యకి ఇష్టం లేని కూడా మనము చేస్తే ఆయన చూసి చూడనట్లుగా
రేపు రాకల్లో నిత్య జీవంలోకి తీసుకెళ్తాడా? జరుగుద్దా? ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకుందాం. నమ్మకపోయిన వారిని ఆ తరువాత నాశనము చేసెను. 5వది చూడండి, 17వ వచనం. నమ్మిన వారిని వలన ఈ సూచక క్రియలు జరుగును లేక వెంబడించును. నమ్మిన వారి ద్వారా ఏం జరుగుతాయి అంటండి? సూచక క్రియలు, అద్భుతాలు జరుగుతాయి. అపొస్తల కార్యాలు 4వ అధ్యాయం 16వ వచనం. ఈ మనుషులను మనమేమి చేయదుము, వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడుచున్నదని. చూశారండి, ఆనాడు శిష్యులు అపొస్తలులైన వారు అద్భుతం చేశారు. ఆ అద్భుతాన్ని కాదని చెప్పలేరు వాళ్ళు. కానీ యేసయ్యని గురించి ప్రకటించకూడదు. మీరు యేసయ్యని ప్రకటించకూడదు, ఎవరో యేసయ్యని నమ్మకూడదు. అదేంటి సార్, మా కళ్ళెత్తటే జరిగిందిగా, ఆ కుంటోడు బాగుపడ్డాడుగా, మేము కళ్ళారా చూసాంగా, నమ్మొద్దు అంటారేంటి? చూసారా? కాబట్టి సూచిక క్రియ నమ్మాలి. ఎలాగ నమ్మాలి? మన జీవితమే ఎదట వారికి ఒక అద్భుతముగా మారేటంతగా నమ్మాలి. మారేటంతగా. 3వ అధ్యాయములో పేతురు యోహానులు ఒక పుట్టి కుంటివానిని బాగు చేశారు. అక్కడ ఒక మాట చూడండి. పేతురు యోహాను గారు ఆ కుంటివాడి దగ్గరికి వచ్చినప్పుడు, వీళ్ళు బాగున్నారు కత్తి, అపొస్తలులు కదా, ఎన్ని చెప్పినా వాళ్ళ కళ వేరుగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆత్మను పొందారు అప్పటికే. ఇక వాళ్ళకేం సావు కళ పోయింది, జీవ కళ వచ్చింది. వాళ్ళని చూడగానే కత్తి ఏమనిపించిందంటే, వీళ్ళు చాలా బాగున్నారు, కత్తి ఎక్కువ నాకు సహాయం చేస్తాడు అని చెప్పి, పాపం ఈ పుట్టి కుంటివాడు మరి అడుక్కునేవాడు కాబట్టి వాళ్ళ ఇంకా ఆశతో చూస్తున్నాడు. ఈయనుండేది ఎక్కడా ఈయనుండేది? దేవాలయం దగ్గర. దేవాలయంలో దేవుడు ఉన్నాడు, దేవాలయం బయట ఈయనున్నాడు. దేవాలయం బయట కూర్చొని అడుక్కుంటున్నాడు. అడిగేదేదో ఆ దేవాలయంలోకి పోయి దేవుడిని అడగొచ్చు కదా, బాగు చేయడా? ఇప్పుడు మన పరిస్థితి అదే. దేవాలయంలోకి వచ్చి అడగం, దేవాలయం వెలుపల కూర్చొని వాళ్ళెంక వీళ్ళెంక చూస్తాం. వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఎవరు చేస్తారు నీకోసం? ఎవడో చేయడు. నీకు హాని చేయకుండా ఉంటే మేలు చేసినంత ఫలం. నీకు మేలు చేసేది దేవుడు ఒక్కడే. అందుకే నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకోవాలి. ఈ కుంటివానికి అది లేదు. ఈ కుంటివానికి ఏమి లేదు చెప్పండి? ఆ దేవాలయంలోకి వెళ్ళాలని ఆశ లేదు, దేవుడి చేత బాగుపడదామని ఆశ లేదు. వీడికేం కావాలి? అందుకోసం అడుక్కు తినే బతుకులో ఉన్నాడు, అడుక్కుంటానే ఉన్నాడు జీవితకాలం అంతా. ఒకానొక సమయం వచ్చింది, పేతురు యోహానులు వచ్చినప్పుడు వాళ్ళ వెంక చూసినప్పుడు పేతురు గారు అన్నారు, వెండి బంగారాలు మా దగ్గర లేవు. ఒక కుంటివాడా, నువ్వు అనుకున్నట్టుగా వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ ఒకటి ఉంది, మేము కలిగి ఉన్నది యేసునా. చదవండి, చదివేయండి. వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి. చూశారండి, వెండి బంగారాలు లేవు, కానీ ఒకటి ఉంది, నా దగ్గర యేసు నామం ఉంది. యేసు నామము కంటే ఏది గొప్ప? యేసు నామము కంటే చెప్పండి. యేసునామం ఉంటే సరిపోద్దా మనకి? మరి డబ్బు లేకపోతే అట్టా?
యేసునామం ఉంటే ఏముంది? యేసునామం ఉంటే నీ ఆస్తిని సొమ్ము చేయలేని పని యేసునామం చేయగలదు. అర్థమైందా ఈ సంగతి నీకు? ఇంకా లోకం కోసం, దానికోసం, దీనికోసం దేవాలయం బయట ఈ కుంటాయినికి మళ్ళీ కూర్చొని అడుక్కుంటున్నావా? లేక దేవాలయములోనికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అడిగి పొందుకుంటున్నావా? దేవాలయములో ఉన్నవారి ఆశీర్వాదం అది, దేవాలయము బయట ఉన్నవారి దుస్థితి ఇది. అందుకోసమే నజరేయుడైన యేసునామం నీకు ఇస్తున్నాను, నువ్వు లేచి నడువయ్యా అన్నాడు. వెంటనే లేచి నడిచేసాడు, అంతే. నడిచప్పుడు వెళ్ళాడంట దేవాలయములోనికి. వాడు నడుచుచు 9వ వచనములో 8వ వచనములో గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుతూ వారితో కూడా దేవాలయము. అప్పుడు కానీ అర్థం కాల ఈ మహానుభావుడికి. వాళ్ళు మోసుకొచ్చి ఆ గుడి అలపాల బయట పడేస్తా ఉంటే, ఒరే బాబు ఇక్కడ దాకా తీసుకొచ్చారు, నన్ను తీసుకెళ్ళి ఆ గుడిలో పడేయండిరా అంటలా. అబ్బాయి మా గుడి బయటే బాగుందండి. ఎందుకు బాగుంది గుడి బయట? నీకు నీ దరిద్రం వదులుకోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి, నీ కుంటితనం పోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి, నీ చిక్కు, నీ సమస్య, నీ కష్టం, నీ నష్టం, నీ దుస్థితి, నీ వ్యాధి, నీ బాధ, నీ శోధన, నీ శ్రమ ఏది పోవటం నీకు ఇష్టం లేదు కాబట్టి గుడి బయట ఉండటానికే ఇష్టం కలుగుతూ ఉంది. దాని అర్థం అది. గుళ్ళోకి వస్తే బాగుండు, శనంతా పోవును. ఎందుకంటే గుళ్ళో బాగు చేసే దేవుడు ఉన్నాడు. వెలపల్లేడు, లోకంలో లేడు. లోకంలో ఎంత ఎరికినా దొరకడు ఆయన. ఆయన ఉన్న స్థలంలో వెతకాలి, ఆయన మనం మరి పొందుకోగలగాలి. వెంటనే నడిచాడు. దీన్ని ఎవడ కాదనగలడు? సూచక్రియ జరిగింది కాబట్టి నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినవారి చేత మనకు దృఢపరచబడెను. చూశారండి, అలాగా సూచక్రియలు చేసి దృఢపరచుట కొరకు సూచక్రియలు చేశాడు దేవుడు. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, బాప్తీసాలు ఇవ్వండి, రక్షణలోనికి నడిపించండి. నమ్మని వారికి శిక్ష అది నేను చూసుకుంటాను. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. ఎందుకంటే మీరు చెప్పేది నిజమేనని చెప్పి నేను రుజువు చేస్తాను. జరగలేదా మన జీవితంలో? ఎన్ని అద్భుతాలు జరిగినాయి. మరణం కాడికి వెళ్ళి ఎంతమంది బయటకు వచ్చాం? ప్రమాదకరం. అమ్మో ఇంకేముందండి, ఒక్క రెప్పపాటు అయితే అయిపోయేదేనండి జీవితం. దేవుడే కాపాడాడండి. అమ్మో ఎంత తెలిసింది. రెప్పపాట్లో నీ ప్రాణాన్ని కాపాడిన దేవుడు నీ చిక్కును కాపాడలేడా? సరిచేయలేడా? నీ సమస్యకు పరిష్కారం చూపించలేడా? దేవుడి దగ్గర ఆలోచించావా? పోనీ దేవుణ్ణి నీ ఇంటికి పిలుచుకొని, దేవా నాకు పరిష్కారం చూపని కోరుకున్నావా? ఎలాగ జరుగుద్ది కార్యం? నమ్మిన వారి వలన, నమ్మిన వారిని సూచక్రియలు వెంబడించును. నమ్మని వారిని సూచక్రియలు వెంబడించవు. ఆలోచించండి మీరు. నమ్మితే మీ జీవితమే ఒక అద్భుతం అండి. అద్భుతం అంటే ఏంటో కుంటోళ్ళు వేసి నడవటమే కాదు. నీ జీవితంలో ఎన్ని గండాలు తప్పిపోతున్నాయి, ఎన్ని మేళ్ళు జరిగిపోతున్నాయి, దేవుడు నిన్ను ఎంత కాపాడుతున్నాడు. కంటికి రెప్పలాగా నీకు తెలియని విషయాలు ఎన్ని జరుగుతున్నాయి నీ జీవితంలో. నరం తేడా వస్తే నడవలేము. ఎంత కాపాడుతున్నాడు దేవుడు నిన్ను. నువ్వు ఆరోగ్యంగా నడుచుకుంటూ వెళ్తున్నావంటే దేవుడిని నీకు ఎంత మేలు చేస్తున్నాడో. నీ జీవితం అంతా అద్భుతమే. దేవుడు అద్భుతం నువ్వు నమ్మగలిగితే. నమ్మలేకపోతే ఏమీ జరగదు. కాబట్టి ప్రియమైన వారలారా,
నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు వెంబడించును, దృఢపరచును. 6వది చూడండి, 17వ వచనమే. ఏవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు. చూశారా, సూచక్రియలు జరుగుతాయి. ఏమిటవి? దయ్యాలను వెళ్ళగొడతారు, దురాత్మలను, క్రొత్త భాషలు మాట్లాడతారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 8, 11 వచనాలు త్వరగా చదవాలి. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇది ఏమి? 11 క్రేతీయులు, అరబీలు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. చూశారండి, పెదకోస్ దినమున శిష్యులు లేచి నిలబడి ఆత్మపూర్ణులై అక్కడ ఉన్నవారు వారి వారి భాషల్లో వారు మాట్లాడేసేస్తున్నారు. అందరూ స్టన్ అయిపోయారు. వీళ్ళకి భాష ఎట్టొచ్చింది? వీళ్ళు చేపలు పట్టే జాలర్లు కాదా? యేసుని వెంబడించిన వాళ్ళు కాదు వీళ్ళు జాలర్లు, చదువు సంధ్య లేని వాళ్ళు. మరి వీళ్ళకి ఈ భాషలన్నీ ఎట్టొచ్చినాయి? ఇదేంటి వీళ్ళు నేనున్న దేశం భాషతో మాట్లాడుతున్నారు. ఇంకొకడు అంటున్నాడు నా భాషలో మాట్లాడుతున్నారు వీళ్ళు. అక్కడ ఎంతమంది అయితే ఉన్నారు అన్ని భాషలతో మాట్లాడేసేస్తున్నారు వీళ్ళు. ఏంటి ఆశ్చర్యం, ఏంటి అద్భుతం! ప్రియమైనటువంటి వారలారా, క్రొత్త భాషలు అసలు మనకి మన భాష అర్థం కావట్లా. అర్థమవుతుందా? దేవుడి వాక్యం వింటున్నామా? వింటే అర్థమవుతుందా? మనలో ఏమన్నా పని చేస్తుందా? ఏమన్నా మొలుస్తుందా? ఈ ఇత్తనం మొలిసి ఫలిస్తుందా? ఇంకా ఏమైనా ఆలోచన పాత ఆలోచనలోనే వెళ్తుందా బండి? అబ్బా, ఎన్నాళ్ళు వాక్యం విన్నా కానీ అంతా కూడా వాక్యానికి వ్యతిరేక బతకాలని అనిపిస్తుందండి. అంటే అర్థం ఏంటి? సొంత భాషలో మాట్లాడిన వాక్యమే అర్థం కావట్లా, సొంత భాషలో మాట్లాడిన వాక్యమే మనలో ఫలించటల్లా. ఇంకా ఇతర భాషల్లోనికి వెళ్ళగలమా, వినగలమా, మాట్లాడగలమా, దేవుణ్ణి మహిమపరచబడగలమా? అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిన చేతి గట్లైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారి విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. చూడండి, పౌలు గారు ధరించినటువంటి వస్త్రాలు ముట్టుకుంటే వాళ్ళు బాగుపడిపోయేవాళ్ళు. ఆయన వాడినటువంటి చేతురుమాలలు తీసుకొని వెళితే వాటిని ముట్టుకుంటే వాళ్ళకు స్వస్థతలు వచ్చాయి. ఆ చేతురుమాల చూస్తే అబ్బో ఇది పౌలు గారిది అని దెయ్యాలు గడగడలాడుతూ పారిపోయాయి. చూసారా, అలాగ చేస్తున్నారని స్కెవా అని ఆయన కొడుకులు కూడా ఏం మొదలుపెట్టారంటే, పౌలు ఉచ్చరించు యేసునామమున దెయ్యమా అని ఒక దెయ్యం పట్టిన వాళ్ళ మీదకి వెళ్ళి ఆ దెయ్యాన్ని వదిలేతాకి ప్రయత్నం చేశారు. అప్పుడు ఆ దెయ్యం అందే, నేను యేసుని ఎరుగుదును, పౌలును ఎరుగుదును, మరి మీరెవరు అంటే వారికి స్టాండర్డ్ లేకుండా పౌలు గారు చేశారని వాళ్ళు చేస్తే ఈ దెయ్యం ప్రశ్నిస్తుంది. మన హృదయాలు మారకపోతే, మన గుణాలు మారకపోతే, మన జీవితం దిద్దుబాటు కాకపోతే దెయ్యాలు ప్రశ్నలు వేస్తాయి, జాగ్రత్త. అన్యులు ప్రశ్నిస్తారు, జాగ్రత్త. ఇక మళ్ళీ మన జీవితంలో మన దగ్గరికి రారు, పరారైపోతారంతే. ఎందుకండి అంటారు, పైసలు అయిపోయారు. అందుకే ప్రియమైన వారలారా, మనం దేవుడికి మహిమగా ఉండాలి, దేవుణ్ణి మహిమపరచాలి. మహిమ లేకుండా మనము జీవించి దేవుణ్ణి అవమానాల పాలు చేసి అనేకులు రక్షణ పొందకుండా అడ్డుబండలుగా తయారవ్వకూడదు. ప్రియమైనటువంటి వారు కాబట్టి విశేషమైన అద్భుతములు. 7వది చివరిది చూడండి, 18వ వచనం. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది ఏది తాగినా హాని చేయదు. చూసారా, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పెను. చూశారండి, స్వస్థత పొందుదురు. ఉదాహరణ చూడండి, అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 15, 16 వచనాలు.
అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడయైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చూశారండి, అపొస్తలులు పేతురు గారు వాళ్ళు నడుచుకుంటా వెళ్తుంటే వారి నీడబడితేనే బాగైపోయారంటండి. ఎవరి మీదైనా వారి నీడబడితే వాళ్ళు బాగైపోయారు. అందుకోసం మంచాలు అరే అపొస్తలులు చేస్తున్నారు ఇది దారినే తీసుకురండి మంచాల మీద రోగులను తీసుకొచ్చారు. వాళ్ళు వెళ్తా ఉంటే ఆ పక్కన పెట్టారు, నీడబడింది, ఈడు రోగం పోయింది. ఎంత పవర్ అండి, దేవుడిచ్చిన పవర్. ఆ దేవుడు కాదా ఈనాడు మన దేవుడు, ఆ పేతురు గారి దేవుడు కాదా? మరి ఎందుకని 28వ అధ్యాయం 3 నుండి అపొస్తలుల కార్యాలు. పౌలు మోపెడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకోనని న్యాయం అతనిని బ్రతుకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు పౌలు గారు వాళ్ళు వెళ్ళారు. 276 మిలితే అనే దీవి మీద పడ్డారు. చలిబుడతంటే పుల్లలేరి చలి కాసుకుంటున్నారు. ఆ పుల్లలు ఏరినప్పుడు పౌలు గారిని ఆ పుల్లలో నుంచి వచ్చి ఒక పాము ఆయన చేయి పట్టుకుంది. అంటే కరిస్తుంది అన్నమాట, ఏలాడుతుందట చలి కాచుకుంటుంటే. అప్పుడు పౌలు గారు ఇట్లా దులిపేశాడు మంటలో. ఆ వీధి వాళ్ళందరూ ఆ పామును చూశారు. అమ్మో, ఇది చాలా ప్రమాదకరమైన సర్పం, ఇతడు చనిపోవటం ఖాయం అంటే వాళ్ళందరూ ఖైదీలు. నిజంగా ఇతడు నేరం చేశాడు. ధర్మదేవత వదిలిపెట్టలా ఈయన్ని. ఆ వాళ్ళలోంచి తప్పించుకున్నా కానీ ఇదిగో ఈ సర్పము ద్వారా ఇతనికి శిక్ష జరుగుతుంది అన్నారు వాళ్ళు చూస్తున్నారు. ఇంకెప్పుడు ఒళ్ళు పోతుంది, ఇంకెప్పుడు గిలగిల కొట్టుకొని చచ్చిపోతాడు అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. కానీ చివరికి ఏం జరిగింది? ఈయన హాయిగా ఉన్నాడు. అప్పుడు వాళ్ళు అంటున్నారు, అబ్బో ఈయన దేవుడు అంటున్నారు. చూసారా, మరణకరమైనది వారికి ఏ హాని చేయదు. దేవుడు నమ్మదగిన వాడండి. మనం నమ్మదగిన వారమా? ఆయన ఎప్పుడో మాట తప్పడో. మరి నీవు ఏం చేస్తున్నావు? కాబట్టి ప్రియమైన వారలారా, ప్రభువు పునరుద్ధాన బలము, శక్తి వారికి అర్థమయ్యేటట్లు, నేను మరలా తిరిగి లేచాను, మరణమే ఓడిపోయింది, మిమ్మల్ని ఏదేం చేయగలదో. కాబట్టి నా శిష్యులారా రండి, బలపడండి, సిద్ధపడండి, నా కొరకు ఈ లోకములో పని చేయండి. అలాగ పని చేసి మీ పని పూర్తి చేసుకొని నేను అప్పగించిన బాధ్యత, మీ జీవిత యాత్ర ముగించుకొని నా దగ్గరికి వచ్చి సింహాసనాల మీద కూర్చోండి అన్నట్టుగా ఆయన వారిని ఆదరించి పునరుద్ధాన సత్యాన్ని వారికి అర్థమయ్యేటట్లు చేసి వారు చేయవలసిన పని కొరకు వారిని ఆదరించి సిద్ధపరిచినటువంటి వారై ఉన్నారు. వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటి అంటే, వాళ్ళందరూ కూడా ఒకే చోట కూడుకునేవారు. చూసారా, అక్కడికి ప్రభు వచ్చేవారు, వాళ్ళతో మాట్లాడేవారు. ఇదే సంఘ యూనిటీ. ఏ కార్యక్రమం జరిగినా అందరూ అక్కడ ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభు వారి మధ్యన కూర్చుంటాడు. అందరం దీవించబడతాం, అందరం ప్రభువు కొరకు జీవించగలుగుతాం, అందరం ప్రభు రాకడకు సిద్ధపడగలుగుతాం, ఎత్తబడగలుగుతాం, నిత్య రాజ్యములో నిత్య జీవములో ప్రవేశించగలుగుతాం. మరి యూనిటీ లేకపోతే కూడికలో
కొంతమంది కూడికలో ఉన్నారు, కొంతమంది రోడ్డు మీద ఉన్నారు, కొంతమంది ఎక్కడో ఉన్నారు, కొంతమంది ఎక్కడ. బాబా ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ప్రభువు? మనకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కాబట్టి ప్రియమైన వారలారా, అర్థం చేసుకుందాం. ప్రభువుతో ఏకమవుదాం, ప్రభువు కొరకు జీవిద్దాం, ప్రభువును మహిమపరుద్దాం, ప్రభు రాజ్యం కొరకు పనిచేద్దాం, మనతో పాటు అనేకలను రక్షించుకుందాం, పరలోక రాజ్యములో గొప్ప బహుమానాలు పొందుకో. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఈ కొద్ది మాటలు దీవించి ఫలింపచేయుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.